బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్ల జోరును చూపించిన వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేయగా ఉన్నంతలో ఎట్టకేరకు బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కొంచెం గ్రోత్ నైతే సినిమా చూపించగలుగుతుంది. అవతార్ 3 మూవీ పోటీలో ఉన్నప్పటికీ ఓవరాల్ గా శుక్రవారం శనివారంలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించగా శనివారం 1.3 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో 1.53 కోట్ల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 9 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 17.62 కోట్లు, సీడెడ్ లో 11.12 కోట్లు, వైజాగ్ లో 5.14 కోట్లు, ఈస్ట్ లో 3.98 కోట్లు, వెస్ట్ లో 3 కోట్లు, గుంటూరులో 5.16 కోట్లు, కృష్ణాలో 3.42 కోట్లు, నెల్లూరులో 2.56 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో 52 కోట్ల దాకా షేర్ ను 83.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6.35 కోట్లు, ఓవర్సీస్ లో 4.78 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 63.13 కోట్ల దాకా షేర్ ను 107.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 40.87 కోట్ల దాకా షేర్ ను సాధించాల్సిన అవసరం ఉండగా ఈ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలో కోస్టల్ ఆంధ్ర అలాగే సీడెడ్ ఏరియాలలో మరింతగా గ్రోత్ ని సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్ల తర్వాత ఎలాంటి హోల్డ్ ను వర్కింగ్ డేస్ లో చూపెడుతుందా, క్రిస్మస్ హాలిడేస్ లో మిగిలిన సినిమాలను తట్టుకొని ఎంతవరకు జోరును చూపెడుతుంది అన్న దానిపై నష్టాలను ఎంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందనేది చెప్పగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.